ఒక మనిషి కృపచేత రక్షింపబడిన తర్వాత వెంటనే దేవుని పనిని మనం ప్రారంభించాలి. దేవుని పనిని మనం చాలా రకాలుగా చేస్తాం. మనం పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, సువార్త చేస్తాం, ఏవేవో చేస్తూ ఉంటాం, మ్యూజిక్లు చేస్తూ ఉంటాం, సేవకులకి సేవ చేస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ఆయన అడిగినది, ఆయన మనకు చెప్పినది, ఆయన ఆజ్ఞాపించినది ఏంటనగా మొదట ఆయన రాజ్యమును వెతకాలి, లేక సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు రక్షకుడు, ఆయన నా పాపముల నుంచి విడిపించాడు అన్న జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ వెంటనే చేయవలసిన పని ఏంటంటే ఆయన ప్రతినిధి నేను అవ్వాలి, ఆయన ప్రతినిధి అవ్వాలి. ఇప్పుడు ఫిలిప్పు మాట్లాడుతున్నాడు, కానీ ఫిలిప్పు ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రతినిధి. యేసు ప్రభువే ఇప్పుడు నతానియేలుని పిలిచినట్లు లెక్క. అలాగే మనం ఎప్పుడైతే సువార్త పనిని మనం చేస్తున్నామో ఆ వెంటనే మనము యేసుని రూపం మనం ధరించుకున్నట్లుగా, యేసు ప్రభు వారి పనిని మనం చేస్తున్నట్లుగా మనము భావించాలి. ఇక్కడ ఫిలిప్పు వెంటనే నతానియేలును యేసు ప్రభు దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు. మరలా యేసు ప్రభు దగ్గరికి తీసుకుని కూడా రావడం కూడా జరిగింది.